పెట్టినట్టుగా పడవ పెడుతున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా భరత్ గారు. నిజంగా జీవి శాస్త్రి గారు కూడా చాలా పిజి శాస్త్రి గారు సారీ సబ్జెక్ట్ టు కరెక్షన్. పిజి శాస్త్రి గారు కూడా చాలా అద్భుతమైన రీతిలో, ఇదే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు 2-3 సార్లు వారు కూడా ఈ చర్చల్లో పాల్గొని అనేక సూచనలు ప్రభుత్వానికి చేస్తా ఉన్నారు. కానీ వారికి ఒకటే వాళ్ళ మనసు నిండా బాధ, ఈ యొక్క అన్నారం సొందిల్ల ఇప్పుడు కన్నెపల్లి పంపుల ద్వారా కూడా నీళ్లు ఇయ్యద్దు, ఓన్లీ ఎల్లంపల్లి ద్వారానే ఇయ్యాలి, ఎల్లంపల్లి ద్వారా నీళ్లు ఇస్తేనే ఆ కాంగ్రెస్ కు పేరుంటదని వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి అంశం ఆ ఎల్లంపల్లి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా ఉంది ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది కదా గాయత్రి పంప్ హౌస్ మీ దానిలోనేనా? అదే చెప్పబోతున్నా. అయితే ఈ ఎల్లంపల్లి ద్వారా నంది పంపులు ధర్మపురి కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి జిల్లాలో వస్తున్నటువంటి ఆ పరిస్థితి, తర్వాత నంది పంపుల నుంచి మళ్ళీ గాయత్రి పంప్ హౌస్ మా కాన్స్టిట్యున్సీ, మిడుమానేరు కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉంటది. రాంపూర్ పంప్ హౌస్ అంటే సార్ ఎంత గొప్ప ఆలోచన చేసిందంటే, మరి ఒకవేళ మహారాష్ట్ర ద్వారా వర్షం పడకపోయినా నీళ్లు రాకపోయినా ఎస్ఆర్ఎస్పీ నిండకపోయినా ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకాన్ని గొప్పగా ప్రారంభం చేశారు. ఎస్ఆర్ఎస్పీ అంటే ఎత్తుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉద్దేశమే పైదాకా దాదాపు 600 పైచులకు ఎత్తు పంపు చేసుకునే అవకాశం ఈ కాళేశ్వరం ప్రాజెక్టే మరి భారీ ఎత్తిపోతల బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కనుక మరి ఎస్ఆర్ఎస్పీలోకే ప్రాజెక్టులోకే నీళ్లు పంపే ఒక గొప్ప అవకాశాన్ని చేసింది. ఇంకొకటి ఏంటంటే మా రాళ్లపల్లి అనేది మా కాన్స్టిట్యున్సీలో ఉంటది, అక్కడి నుంచి కూడా ఎఫ్ఎఫ్సి అంటే వరద కాలువ నుంచి కాకతీయ కెనాల్ కు కూడా ఒక లింక్ కెనాల్ ఏర్పాటు చేసింది. అంటే గాయత్రి ద్వారా ఇప్పుడు ఇదే మరి రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి, ఈ చొప్పదండి ఈ కాన్స్టిట్యున్సీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే మిగతా ఎల్ఎండికి కానీ ఆ ఎల్ఎండి నుంచి వరంగల్ కి కానీ మరి నర్సంపేట వరకు కానీ ఈ నీళ్లను ఎత్తిపోసే విధంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి కాకుండా రేలపల్లి మా నియోజకవర్గంలో ఉండే ఒక లింక్డ్ కెనాల్ కూడా ఎస్ఆర్ఎస్పీ ద్వారా మరి ఎత్తిపోసే వారికి సార్ ఇన్ని రకాల కేసీఆర్ గారు అన్నాడు ఒక గొప్ప ప్రయత్నాన్ని చేస్తే దాని అంతా కూడా పడవ పెట్టి ఇలా 13 రోజుల పాటు ఎత్తేసి చేతులు ఎత్తేసి సాయంత్రానికి పంపులు క్లోజ్ చేశారు. మీ జీనియస్ లో ఇప్పుడు గాయత్రి పంప్ హౌస్ క్లోజా ఏం ఎత్తిపోయట్లేదు సార్. నిన్న సాయంత్రానికి మొత్తం పంపులన్నీ ఆపేసారు. ఫస్ట్ 2 పంపులు, తర్వాత 4 పంపులు, తర్వాత 5 పంపులు, మళ్ళీ 4 పంపులు, 3 పంపులు, 2 పంపులు, ఇవాళకి నిన్న సాయంత్రానికి మొత్తం క్లోజ్ చేశారు. ఇవాళ ఎత్తిపోసే అవకాశం ఉంది కన్నెపల్లి పంపుల ద్వారా. ఇవాళ నందిమేడారం, అన్నారం, సొందిల్ల ఈ పరిస్థితిని శాస్త్రి గారు కానీ అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కూడా చెప్పారు, వాళ్ళు ఎంతో స్పష్టంగా చెప్పారు. దాన్ని ఒక రొటేటెడ్ పద్ధతిలో దాన్ని ఒక ప్రయోగాత్మకంగా కూడా చేసి వెంటనే ఎంతైతే ఎత్తిపోస్తారో ఇక్కడ కన్నెపల్లి ద్వారా ఎంతైతే అన్నారంకు ఎత్తిపోస్తారో అంతే మళ్ళీ అన్నారం నుంచి సుందీలకు ఎత్తిపోసి అంతే మళ్ళీ ఎల్లంపల్లికి ఎత్తిపోయడం ద్వారా ప్రమాదం జరగదు అని నిపుణులు, ఇంజనీర్లు అందరూ కూడా సూచనలు, సలహాలు ఇచ్చినా కూడా వాళ్ళు మొండి పట్టు ఒకటే మంకు పట్టు, ఇది కేసీఆర్ గారికి పేరు వస్తుంది. ఇవి గాయత్రి పంప్ అయినా, నంది పంపులైనా, ఈ మెడుమానేరైనా, రంగనాయక సార్ అయినా, అన్నపూర్ణైనా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక్క దురుద్దేశంగా దీన్ని లిఫ్ట్ చేస్తలేరు, ప్రజలకు ఇస్తలేరు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము నీళ్లు సాగునీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా, అనేక టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా, అనేక వేల క్యూసెక్లు ఇప్పుడు ఎప్పుడు ఆపేశారు గాయత్రి పంప్ హౌస్? ఎప్పుడు ఇవాళ నిన్న సాయంత్రం 5 గంటలకు ఆపేశారండి. ఓకే, నిన్న సాయంత్రం 5 గంటలకు. ఏదన్నా రోజు 2 టీఎంసీలు ఫుల్ కెపాసిటీతో పంపులు నడిచాయా? 2 టీఎంసీ లేదండి, నడవలేదు. మాక్సిమం ఎన్ని క్యూసెక్లు? 21,000 22,000. ఒక రోజుకు ఒక టీఎంసీ పైచిలుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 పంపులు అంటే 3,000 క్యూసెక్ల చిల్లర ఒక్కొక్క పంపు పర్ డే నడుపుతుంది అన్నప్పుడు 4×12 అన్నప్పుడు ఒక టీఎంసీ పై చిలుకు మాత్రమే పర్ డే ఇవ్వగలిగారు. అంటే మనం ఇవ్వగలిగే అవకాశం ఉన్నా 2 టీఎంసీలు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అర్థం కావాలి. 2 టీఎంసీ ఇదే ఎల్లంపల్లిలో కూడా ఫుల్ నీళ్లున్నా కూడా కనీసం ఆ దగ్గర నుంచి 2 టీఎంసీలు ఎత్తిపోస్తే బాగుంటుండే. సాగునీరుకు, తాగునీరుకు, పైకి రంగనాయక సార్కు, అన్నపూర్ణకు, మల్లన్న సాగర్ కు, కొండపుచ్చమ్మ సాగర్ వరకు బస్వాపురుగా పంపించే అవకాశం ఉన్నా కూడా అది ఎత్తిపోయకుండా ఇలా నిర్లక్ష్యం చేసి ఎంతమంది తెలంగాణ మేధావులు, ఇంజనీర్లు
ఇప్పుడు శరత్ గారు లాంటి వాళ్ళు కానీ, అదే విధంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వారు కానీ, శాస్త్రి లాంటి గారు కానీ, మన హరీష్ రావు గారు కూడా మాట్లాడారు, జగదీష్ రెడ్డి గారు కూడా మాట్లాడారుగా. సాయంత్రం 7:30, 8 అయిందంటే మీ న్యూస్ ఛానల్ ని తెలంగాణ ప్రాంతమే కాదు, ఆంధ్ర ప్రాంతమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కాళేశ్వరం సబ్జెక్టు గురించి భరత్ గారు దీని అనేక అంశాలను తెలియజేస్తున్నారు. నిజంగా మీకు నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్, మిమ్మల్ని అభినందిస్తున్నాను. డ్యూటీ మీరు అంటున్నట్టు ఏంటంటే అమెరికా టూర్ లో మిగతా కాదు కానీ కాళేశ్వరం రోజు చూస్తున్నామని మాత్రం చాలా మంది చెప్పారు. వాళ్ళ కాళేశ్వరం బాగా గుర్తుంది. అంటే ఎన్ఆర్ఐస్ కూడా మనకి ఇక్కడ వాటర్ వస్తుందా లేదా అన్నది మోస్ట్లీ 90% కాళేశ్వరం చూస్తున్నామండి. డిస్కషన్స్ పిజి శాస్త్రి గారు చూసాం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చూసాం, శరత్ గారితో మాట్లాడిన చూసాం, అందరు పేర్లతో సహా చెప్పారు. హరీష్ రావు గారు చూసాం, జగదీష్ రెడ్డి గారు చూసాం, వేదరి శ్రీరామ్ చూసాం, అందరు వాయిస్ తీసుకుందాం కదా. సో ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ రియల్లీ హార్ట్స్ ఆఫ్. వాళ్ళకి ఏంటంటే పుట్టిన గడ్డ మీద మమకారం ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మనకంటే ఎక్కువ, ఇక్కడ రైతుల కంటే ఎక్కువగా కీన్ గా ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఎవరి